మీకు తెలుసా, భారతదేశంలో ఒక ఆలయం ఉంది. అక్కడ దేవుడి విగ్రహాలను చెక్కతో తయారు చేశారట. మరి ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది? అసలు ఆ ఆలయం పేరేమిటి తెలుసుకుందాం. ఈ ఆలయం పేరు జగన్నాథ ఆలయం. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇంకా ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం ఒడిశా రాష్ట్రాన్ని పాలించిన రాజు ఉన్నాడు. ఆయనే రాజా ఇంద్రమ్యుడు. ఒకరోజు ఆయన కలలో శ్రీకృష్ణుడు కనిపించి, నన్ను ప్రత్యేకంగా పూజించాలి, కర్రతో చేసిన విగ్రహమై ఉండాలి అని చెప్తాడు. వెంటనే ఆ రాజు వాటి ఏర్పాట్లు చేసి నిర్మిస్తాడు. తర్వాత కాలంలో 12వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చూడగంగా ఈ ఆలయాన్ని శాశ్వతంగా నిర్మించి అప్పటి నుండి ఈ ఆలయం దేశంలోనే అత్యంత పవిత్రమైన ఆలయంగా మారింది. ఈ ఆలయంలో ఉండే దేవుడు శ్రీకృష్ణుడు. ఆయనని జగన్నాథుడు అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ 3 ప్రధాన విగ్రహాలు ఉంటాయి: జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్ర. ఈ విగ్రహాలను చెక్కతో చేశారు. అయితే ప్రతి 12 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మార్చే పండుగ జరుగుతుంది. దానిని నవకళేవరం అంటారు. ఈ కార్యక్రమాలు చాలా రహస్యంగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఎవ్వరూ చూడొద్దు, కళ్ళకి గంతలు కట్టుకొని మరీ చేస్తారట. అయితే ఇది ఒక పండుగలాగా జరుపుకుంటారు అక్కడున్న భక్తులు. అసలు నవకళేవరం అంటే ఏంటి? దేవుడి శరీర మార్పు, మనిషి మరణం, పునర్జన్మ లాంటి ప్రక్రియ. అందుకే దీన్ని భయభక్తులతో పవిత్రంగా నిర్వహిస్తారు. నవకళేవరం బయట నుంచి చూస్తే ఒక మహా పండుగ, లోపలి నుంచి చూస్తే ఒక మహా రహస్యం. మనిషి జీవిత సత్యం చెప్పే ఆధ్యాత్మిక ప్రక్రియ జగన్నాథ ఆలయం. పైభాగంలో ఉన్న ధ్వజం ఎప్పుడు గాలి దిశకు విరుద్ధంగా ఎగురుతుంది. సైన్స్ ప్రకారం గాలి ఏ దిశ ఉంటే ధ్వజం కూడా అదే దిశలో ఎగరాలి. కానీ ఇక్కడ ప్రతిరోజు దానికి రివర్స్ గానే ఉంటుంది. ఇది ఎలా సాధ్యము అంటే ఇప్పటికీ తెలియని రహస్యమే. జగన్నాథ్ ఆలయం సముద్రానికి దగ్గరగా ఉంటుంది. బయట నిల్చుంటే ఆ అలల శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. మనం ఒకసారి ఆ ఆలయం లోపలికి వెళ్ళగానే చిన్న శబ్దం కూడా వినిపించదు. ఇది ఎలా సాధ్యం అంటే ఇది కూడా తెలియదు. కానీ ఎంత అద్భుతమో కదా. రోజు వేల మంది భక్తుల కోసం మహాప్రసాదం వండుతారు. ఎప్పుడూ కూడా ఇక్కడ ప్రసాదం వృధా అవ్వడం కానీ లేదా తక్కువ అవ్వడం కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు. అయితే ఈ జగన్నాథ ఆలయం వద్ద ఉన్న వంటశాల అనేది ప్రపంచంలోనే చాలా పెద్దది. ఇక్కడ ఎలక్ట్రిక్ వాటితో కానీ గ్యాస్ స్టవ్స్తో కానీ వంటలు చేయరు. మొత్తం కట్టెలు, కుండ ఇవి పెట్టే వంట చేస్తారు. అయితే పై కుండలో అన్నం ఉడికిన తర్వాత మాత్రమే కింద అన్నం అనేది ఉడుకుతుందంట. మరి ఇది ఎలా సాధ్యం అనేది ఇప్పటికీ కూడా చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఈ ఆలయం శిఖరం పైన నీలి చక్రం అనేది ఉంటుంది. ఇది ఏ దిక్కు చూసినా మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుందట. ఇది మరి ఆర్కిటెక్చర్ అద్భుతమా లేదా దైవ మహిమ ఇప్పటికీ తెలియదు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాలలో ఒకటి. అయితే 3 రథాలు తయారై ఉంటాయి. అందులో జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్ర అమ్మవారు ఈ 3 విగ్రహాలు పెట్టి ఆ రథాలను తీసుకొస్తారు వీధుల్లోకి రథం మీద.
ఈ రథాన్ని లాగడానికి వేల మంది భక్తులు వస్తారు. ఇది కేవలం ఆలయం కాదు, ఒక అద్భుత రహస్యం. ప్రపంచం, భక్తి, విజ్ఞానం కలిసిన కేంద్రం, మన సంస్కృతికి గర్వకారణం. ఇలాంటి రహస్యాలు ఉన్న జగన్నాథ్ దేవాలయం మన భారతదేశంలో ఉండడం గర్వకారణం. ఫ్రెండ్స్, మీరెప్పుడన్నా మరి ఈ జగన్నాథ్ ఆలయం చూసారా? చూసి ఉంటే కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. ఇలాంటి రహస్యాలు, అద్భుతాలు తెలుసుకోవాలనుకుంటే మన డివైన్ నాలెడ్జ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.